హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్లో లైఫ్. ఈరోజు వీడియోలో సెన్సరీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, అసలు అవి ఎందుకు వస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సెన్సెస్, జ్ఞానేంద్రియాలు, ఇవి టోటల్ ఎన్ని ఉంటాయి? చిన్నప్పుడు మనం బయాలజీ బుక్లో చదువుకున్నాం కదా, టోటల్ 5 సెన్సెస్ ఉంటాయని. కానీ అది రాంగ్. టోటల్ 8 సెన్సెస్ ఉంటాయి. మనకి 5 సెన్సెస్ కనిపిస్తాయి, అంటే ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్. ఈ 5 సెన్సెస్ కూడా మనకు కనిపిస్తాయి. మిగతా 3 సెన్సెస్ మనకు కనిపించవు, అవి ఇన్విజిబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఆ మిగతా 3 సెన్సెస్ ఏంటంటే ప్రొప్రియోసెప్షన్, వెస్టిబులర్ అండ్ ఇంట్రోసెప్షన్. సో ఈ 8 సెన్సెస్ అన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఒక మనిషి యొక్క బాడీ అండ్ మైండ్ ప్రాపర్గా వర్క్ చేయాలి అని అంటే కనుక ఈ 8 సెన్సెస్ అనేవి ఇంటర్లింక్ అయి ఉండాలి. సో ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషి అనేవాడు ప్రాపర్గా వర్క్ చేయగలుగుతాడు అనమాట. ఆటిజం కిడ్స్లో ఏమవుతుంది అంటే ఈ సెన్సెస్ అనేవి అయితే ఎక్కువ లేదంటే తక్కువగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అవి పనిచేయాల్సిన విధంగా పనిచేయకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ వర్క్ చేయడం వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఈ సెన్సెస్ అనేవి బ్యాలెన్స్డ్గా వర్క్ చేయాలన్నమాట. ఎక్కువ తక్కువ వర్క్ చేసినప్పుడు మనకి సెన్సరీ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏంటి ఆ సెన్సరీ ప్రాబ్లమ్స్ అంటే, ఇయర్స్ ఉన్నాయి. ఇయర్స్ అనేవి కొంతమందిలో ఎక్కువగా పనిచేస్తాయి అన్నమాట. ఏ మనిషి అయినా కొంత డెసిబెల్ సౌండ్ వరకు కూడా వినగలుగుతాడు, అంతకంటే ఎక్కువైతే మనం వినలేక చెవులు అనేవి క్లోజ్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ కిడ్స్లో ఏమవుతుందంటే నార్మల్ సౌండ్స్కి కూడా వీళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. అంటే వీళ్ళకి నార్మల్ సౌండ్ కూడా చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుందన్నమాట. మనకి నార్మల్గా ఒక మ్యూజిక్ వినిపించింది అనుకోండి, వాళ్ళకి చెవులలో ఎక్కువగా మోగుతుంది ఆ సౌండ్, భరించలేనంత సౌండ్ అనమాట. మనం ఎలాగైతే డీజే సౌండ్స్కి, పెద్ద పెద్ద డెక్ సౌండ్స్కి భరించలేక ఇలా చెవులు క్లోజ్ చేసుకుంటుంటామో, అలాగే ఈ కిడ్స్ నార్మల్ సౌండ్స్ కూడా ఆ రేంజ్లో వినపడి ఆ సౌండ్ భరించలేక చెవులు క్లోజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమందిలో టంగ్ ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళకి ఎలా అంటే వీళ్ళు ప్రతీదీ టంగ్తో టచ్ చేసి చూడాలని అనుకుంటారనమాట. మనం ఏదైనా కొత్తది కనిపించిందనుకోండి, మనం ఏం చేస్తాము, చేత్తో దాన్ని టచ్ చేసి అది ఎంత బరువు ఉంది, దాని టెక్స్చర్ ఏంటి, అది ఎలా ఉంది అని మనం చేత్తో టచ్ చేసి ఇలా టచ్ చేసి చూస్తూ ఉంటాం అంతా. వాళ్ళు ఏంటంటే మనం చేత్తో చేసేదాన్నే నాలుకతో చేస్తారనమాట. టంగ్తో చేసి చూస్తూ ఉంటారు. ఏదైనా సరే టంగ్తో టచ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది టంగ్ సెన్సిటివిటీ, టంగ్కి సంబంధించిన ప్రాబ్లం. ఇలాగే ప్రతి సెన్స్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఐస్ ఉన్నాయనుకోండి, కొంతమంది ఏంటంటే ఎక్కువ బ్రైట్నెస్ని భరించలేరు, ఐస్ క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఎక్కువ బ్రైట్నెస్ని కోరుకుంటుంటారు, అంటే ఎక్కువ లైట్స్ చూడము, లేదంటే ఎక్కువ బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ ఉండడము, ఇలాంటివన్నీ అన్నమాట. సో ఇలా ప్రతి సెన్స్కి ఒక ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకి బట్టలకు సంబంధించిన ప్రాబ్లం కూడా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు కొన్ని రకాల టెక్స్చర్స్ అస్సలు వేసుకోలేరనమాట. అంటే బట్టలు కూడా మనకు అన్నీ ఒకే రకమైన క్లాత్ ఉంటాయి కదా, డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయి. సో కొన్ని క్లాత్స్ వీళ్ళు వేసుకోలేరనమాట, ఆ టెక్స్చర్ని వీళ్ళు భరించలేరు. అంతేకాకుండా వీళ్ళు కొంతమంది ఏమో టైట్గా ఉండే దుస్తులు ఇష్టపడుతూ ఉంటారు. ఇంకొంతమందికి ఏమంటే లూజ్గా ఉండాలన్నమాట. టైట్గా ఉంటే అసలు వేసుకోలేరు, వీళ్ళకి లూజ్గా ఉండాలి. అంతేకాకుండా ఇది స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం అనమాట. ఇదే కాకుండా ఏంటంటే కొంతమంది వెట్ ఫ్లోర్ పైన నడవలేరనమాట. అంటే బాత్రూమ్స్లో మనకి అంత వెట్ అవుతుంటాయి కదా, వాటర్ అవి పడేసి. సో ఆ వెట్ ఫ్లోర్ పైన వీళ్ళు నడవలేరనమాట. టోస్ పైన నడుస్తూ ఉంటారు, అంటే కాలు పూర్తిగా కింద పాదం అంతా పెట్టకుండా టోస్ పైన నడుస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొప్రియోసెప్షన్. ప్రొప్రియోసెప్షన్ ఏంటంటే మన బాడీ ఎక్కడుంది అనే అవేర్నెస్ మనకు ఉందా లేదా, అదే ప్రొప్రియోసెప్షన్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ టేబుల్ పైన ఇలా హ్యాండ్స్ పెట్టుకున్నాను, సో ఆ అవేర్నెస్ నాకు ఉంది. అలాగే నేను ఇలా రేజ్ చేశాను అనుకోండి నా హ్యాండ్ని, నా హ్యాండ్ అనేది ఎక్కడుంది ఈ స్పేస్లో, ఆ అవేర్నెస్ అనేది నాకు ఉంది. కానీ ఈ కిడ్స్లో
వాళ్ళ బాడీ యొక్క పొజిషన్ అని గురించి అవేర్‌నెస్ వాళ్ళకు ఉండదనమాట. అదే ప్రొప్రియోసెప్షన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెస్టిబ్యులర్ సెన్స్. ఇదేంటంటే మూవ్‌మెంట్‌కి సంబంధించిందనమాట. అంటే ఈ వెస్టిబ్యులర్ సెన్స్ గనుక కరెక్ట్‌గా లేదనుకోండి, ఏంటంటే వాళ్ళ బాడీని ఎక్కువగా మూవ్ చేస్తూ ఉంటారు. ఇలా ముందుకి, వెనక్కి ఇలా రాకింగ్ చేయడము, లేదంటే ఇలా సైడ్స్‌కి రాకింగ్ చేయడము, హ్యాండ్స్ ఎక్కువగా ఇలా ఫ్లాపింగ్ చేయడము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ కూడా వెస్టిబ్యులర్ సెన్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్. అంతేకాకుండా ఇంట్రోసెప్షన్ అని ఇంకొకటుంటది. థర్డ్ ఇన్విజిబుల్ సెన్స్. ఇదేంటంటే మన బాడీ యొక్క నీడ్ ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడం అనమాట. సపోజ్ ఇప్పుడు నాకు ఆకలేస్తుందనుకోండి, నాకు తెలుస్తుంది కదా ఆకలేస్తుంది అని తెలిసి నేను వెళ్ళి ఏదో ఒక ఫుడ్ తింటాను. ఈ కిడ్స్‌కి ఏందంటే అది తెలీదనమాట. అలాగే వాటర్ నాకు దాహం వేస్తుందని చెప్పేసి తెలవడం కానీ, లేదు అంటే తిన్న తర్వాత ఇంకా చాలు ఇనఫ్ నా కడుపు నిండిపోయింది, ఇలాంటివన్నీ కూడా తెలియడం అనేది ఇంట్రోసెప్షన్‌కి సంబంధించిందనమాట. సో, ఈ కిడ్స్‌లో ఇలాంటివన్నీ సరిగ్గా తెలియవు. ఎందుకంటే ఇంట్రోసెప్షన్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా సరిగ్గా తెలుసుకోలేరు. వాళ్ళు ఎంత తింటున్నాము అనేది తెలియకుండా తింటూనే ఉంటారనమాట. సో, దీనివల్ల కూడా చాలామంది కిడ్స్‌లో వెయిట్ గెయిన్ అనేది ఉంటుంటుంది. అండ్ ఈ ఇంట్రోసెప్షన్‌లో ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే శ్వాస తీసుకోవడం మీద కూడా కంట్రోల్ ఉండదనమాట. ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఎక్కువగా శ్వాస తీసుకో అని చెప్పారనుకోండి అనేసి ఎక్కువ శ్వాస తీసుకుంటూ ఉంటాం. అలాగే హార్ట్ బీట్ అనేది కూడా మనకు తెలుస్తుంది. మనకి ఇట్లా హ్యాండ్ పట్టుకున్నప్పుడు, లేదంటే హార్ట్ పైన హ్యాండ్ వేసుకున్నప్పుడు మన హార్ట్ అనేది ఎలా కొట్టుకుంటుంది. సో, ఇలాంటి అవేర్‌నెస్ అంతా కూడా మనకు ఉంటుంది. కానీ ఈ కిడ్స్‌లో అలాంటి అవేర్‌నెస్ అనేది ఉండదనమాట. ఇదంతా కూడా ఇంట్రోసెప్షన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్. సో, ఇలా ఈ 8 సెన్సెస్‌కి సంబంధించి ఏదో ఒకటి ప్రాబ్లమ్ అనేది మనం చూస్తూ ఉంటామనమాట. సో, ఈ 8 సెన్సెస్ అనేవి ఇంటర్‌లింక్ చేయాలి ఫస్ట్. సో, వాటి కోసం అని చెప్పేసి డైలీ మనం వాటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయాలి. ఇవన్నిటికి ప్రాపర్‌గా వర్క్ చేసేందుకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయన్నమాట. ప్రొప్రియోసెప్షన్‌ని, ఇంట్రోసెప్షన్‌ని, వెస్టిబ్యులర్ సెన్స్‌ని. ఈ 3 సెన్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అన్నీ డైలీ ఫాలో అవ్వాలన్నమాట. సో, ఆ ఎక్సర్సైజెస్ ఏంటనేవి మనం కమింగ్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.